నువ్వు కూడా ఎప్పుడు బ్రో మేము దర్ఫీ ఓపెన్ చేసాం బ్రో, ఒకసారి రా బ్రో అని చెప్పి నన్ను అయితే ఇన్వైట్ చేయలేదు. చెప్పాలి కదరా, ప్రతిదానికి ఫ్రెండ్షిప్ అంటారు, ఏదో బొంగు ఉండదు అక్కడ. అయినా కానీ నా తరపున నీకు ఇగో 100 రూపీస్ అయితే పంపించడం జరిగింది. క్యాన్సర్ అండి అని 2000 రూపాయలు ఇచ్చాడు కోడి బ్రేడ్. ముక్కు మొహం తెలియని వాళ్ళకి, పరిచయం లేని వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చిన పాయింటే. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. అసలు నేను ఆయన అడగను కూడా, అంటే అమౌంట్ కూడా ఏం అడగలేదు, ఆయనే పంపారు. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా. 2,72,000 అమౌంట్ మా ఇద్దరికి వేసారబ్బా. 2,72,000 వేసారంటే మిమ్మల్ని ఏమనాలి రాంబాబులు? మనిషిని తల్లి అర్థం కాలే. గొర్రెలు ఉంటారు, సారీ టు సే దిస్, గొర్రెలు ఉంటారు, గొర్రెలు ఉన్నారు కాబట్టి 2,72,000 పడ్డాయి. మీరు ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు భయ్యా, ఎస్పెషల్లీ యూట్యూబర్స్ కి. వాడంతా మనలే కదా, ఏంటి డౌటా? క్యూఆర్ కోడ్లు పెడతాం, హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి అంటే ఆల్రెడీ మీకే చాలా ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. ఆ క్యూఆర్ కోడ్, అది యూపీఐ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి కదా. అరే పైసలు చెట్టు గత్తానా ఇరబోషుడికే. మీరు ఎందుకు సపోర్ట్ చేయాలి? వాలంటరీలీ మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే చేయండి, కానీ ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ. ఏదో బిజినెస్ పెట్టారు, దాంట్లో లాస్ వచ్చింది, సో మీరే నాకు హెల్ప్ చేయాలి అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రైట్. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. అంటే ఆ బిజినెస్ లో ప్రాఫిట్ వస్తే మీకు ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. కరెక్టే కదమ్మా. నేను ఏ యూట్యూబర్ ని ఉద్దేశించి చెప్పట్లేదు, ఇది ఇన్ జనరల్ చెప్తున్నాను. అధ్యక్ష, అతను నా గురించి మాట్లాడుతున్నాడు. మీరు హెల్ప్ చేయాలనుకుంటే మీ చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయండి. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు.